సభాధ్యక్షులు శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సామాజిక న్యాయ స్ఫూర్తితో పోరాటం చేస్తూ అమరావతి నిర్మాణానికి కంకణబద్దులయ్యి పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కంకణబద్దులై P4 విధానాన్ని తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి బంగారు కుటుంబాలకు, అదేవిధంగా మార్గదర్శి కుటుంబాలకు, ఇతర పెద్దలకు, ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు రాజధాని ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సుపరిణామం. అమరావతి రాజధాని చుట్టూ రిజర్వ్ నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి దళిత రాజధానిగా పిలువబడే ఈ రాజధానిలో ఈ కార్యక్రమానికి చేపట్టడం ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు ఒక మిలిటరీ, వారి తండ్రి ఆర్మీలో పనిచేశారు కాబట్టి చిన్నప్పటి నుంచే అదేవిధంగా పనిచేసే నిబద్ధత ముందుకొచ్చారు. ఆ రోజు అస్పృశ్యతలు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను కష్టపడి చదివి విదేశాల్లో కూడా వెళ్ళి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అపర మేధావి, ప్రపంచ మేధావి, లండన్ మ్యూజియంలో ఉన్న పుస్తకాలన్నిటి కూడా చదివినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంతేకాకుండా ఆర్థిక శాస్త్రంలో 2 PhD డాక్టరేట్లు పొందినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు రాజ్యాంగ రచనే కాకుండా సామాజిక న్యాయాని కోసం, అదేవిధంగా కుల వివక్షని తరిమికొట్టేందుకు, ఆర్థిక అంతరాలు తగ్గించేందుకు కోసం ఈరోజు రాజకీయాలలో ఈరోజు రిజర్వేషన్ కల్పించినటువంటి ఇవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చలవని కూడా తెలియజేస్తున్నాం. ఈ ఎస్టీల అభ్యున్నదే కాకుండా స్త్రీలకు సమాన హక్కులు, అదేవిధంగా రైతులు, కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు బహుభాషా కోవిదులు, అంతేకాకుండా వ్యవసాయ రంగంతో పాటు ఇవి నీటిపారుదల రంగం మీద కూడా వారు చేసినటువంటి కృషి మరువలేనిదని కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున మనం తీసుకున్నట్లయితే మన ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి స్ఫూర్తితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి ముందుకెళ్తే మన చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకి పేరు పెట్టి తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ పేరు తీసేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి పేరు పెట్టుకుంటే మన ప్రభుత్వం రాగానే తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి పేరు మార్చడం జరిగింది. ఇది అంబేద్కర్ గారి మీద మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తూ ఉంది. గత 5 సంవత్సరాల్లో SC/ST సంఖ్యగా విస్మరించారు. 50% మించి ఖర్చు పెట్టకుండా మేము వసతి దీవెని చెప్పామని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఇక్కడే శిలాఫలకం వేశారు ముఖ్యమంత్రి గారు. 100 కోట్లు, ప్రభుత్వం వచ్చి 10 నెలలు 100 కోట్ల రూపాయలతో 29 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే అది మన ప్రభుత్వ చిత్తశుద్ధి. 58 కోట్ల రూపాయలు పెట్టి మన జగజ్జీవన్ రావు గారి బర్త్డే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, గురుకుల పాఠశాలలో టాయిలెట్స్ కోసం 58 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. 143 కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ చేయనంత విధంగా హాస్టళ్ల పునర్నిర్మాణం, నవీకరణ కోసం నిధులు కేటాయించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, రేపు విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం అన్ని గురుకుల పాఠశాలలో, అదేవిధంగా మనకున్నట్టు మన ఈ మధ్యాహ్న భోజనంలో కూడా పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుని తెలియజేసుకుంటూ, కొత్తగా అంబేద్కర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కంకణబద్దులై ఉగాది రోజున అమరావతిలో ప్రారంభించినటువంటి పేదరికం లేని సమాజంలో భాగంగా P4 బంగారు కుటుంబాలు ఎవరైతే సమాజంలో 15% ఉన్నటువంటి పేదలకి, సమాజంలో వృద్ధి చెందినటువంటి 10% ఉన్నటువంటి మార్గదర్శులు హ్యాండ్ హోల్డింగ్ తీసుకొని వాళ్ళని ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని విధంగా అభివృద్ధి చేసే విధంగా ఒక కొత్త పాలసీని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ప్రారంభించారు. ఈరోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే SC కార్పొరేషన్ గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి 3 ముక్కలుగా చేసి వాళ్ళ పదవులు ఇచ్చుకుంటే మన ప్రభుత్వంలో 340 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు కేటాయించి లాంఛనంగా ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచే ఆ కార్యక్రమానికి లాంఛనంగా ప్రారంభించడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాం. గతంలో రద్దు చేసినటువంటి పథకాలని
వీలైనంత వరకు కూడా మళ్ళీ మన ప్రభుత్వం పునరుద్ధరణ చేసే విధంగా ముందుకు వస్తున్నాం. ఎస్సీలకి మనం 14-19లో ఇంటి నిర్మాణానికి ఆ రోజు యూనిట్కి అదనంగా 50,000, ఎస్టీలకు 75,000 ఇస్తే గత ప్రభుత్వంలో పూర్తిగా వాటిని తగ్గించేస్తే మళ్ళీ మన ప్రభుత్వం ఎస్సీలకి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి దానికి అదనంగా ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, బీసీలకు కూడా 50,000 రూపాయలు ఇచ్చి కష్టపడుతున్న కుటుంబ పేదలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నందుకు మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్కాలర్షిప్స్ కూడా ఈ సంవత్సరం పూర్తిగా అందించడం జరిగింది. గురుకుల పాఠశాలలో 3 ఉన్నటువంటి ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్ని ముఖ్యమంత్రి గారి సూచనతో 10కి ఈ విద్యా సంవత్సరం నుంచే 10 వరకు పెంచడం కూడా జరిగింది. సార్, ఈ సంవత్సరం గురుకుల పాఠశాలలో 94% మన విద్యార్థులు ఇంటర్మీడియట్లో రిజల్ట్ వచ్చింది సార్. ఇది మీ స్ఫూర్తితో సిబ్బంది తీసుకున్న చొరవని తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా 950 పైన మార్కులు గురుకుల పాఠశాలలో కూడా 6. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో జరుగుతూ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా 10 మంది ఈ విధంగా సాధించారు అధ్యక్ష సార్. ఇవంతా కూడా మీరు రివ్యూ చేసి ప్రోత్సహించగా సాధించారు అధ్యక్ష సార్. ఇంతకన్నా మంచి రిజల్ట్ కూడా వచ్చే విద్యా సంవత్సరం తీసుకొచ్చేందుకు సాంఘిక సంక్షేమ శాఖ తరఫున మీ స్ఫూర్తితో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్.